హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 131. ఇద్దరు వంక చూసి పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది. ఎల్లుండేగా అపాయింట్మెంటు. అప్పుడు వెళ్తే సరిపోతుందిలే అని అంది చిన్నగా నవ్వి. ఇటు భర్త అటు తండ్రి ఆమె నొప్పికి విలవిల్లాడిపోవడం చూసేసరికి మనసుకి చాలా హాయిగా అనిపించింది తనకి. ఇద్దరి అరచేతుల్లో చేతులు వేసి మరి కాస్త వెనక్కి జరిగి కూర్చుంటూ ఉండగానే టీ కప్పులతో శాంతి గారు, మిగతా తిను బండరాలతో నరసమ్మ కలిసి వచ్చారు అక్కడికి. అవన్నీ ముందున్న టేబుల్ మీద శ్రద్ధగా చేతిలోకి టీ తీసుకుని టక్కున బిస్కెట్ ముంచుకుని తింది ఆద్య. ఆకాష్ అసలు ఎప్పుడూ అది చూసి ఉండకపోవటంతో ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. అది అర్థమై ఇలా చాలా బాగుంటుంది, తిని చూడు అని అతని నోట్లో కూడా పెట్టింది. నవ్వుతూ తిన్నాడు ఆకాష్. ఆద్యకి 7 నెలలు కూడా వచ్చేసింది. ఎప్పట్లాగే వినయ్కి కాల్ చేద్దామని చూస్తున్న ఆకాష్ ఫోన్ సరిగ్గా అదే సమయంలో వినయ్ నెంబర్తో మోగేసరికి సంతోషంగా లిఫ్ట్ చేశాడు. అటు నుండి వినయ్ చెప్పిన వార్త విని ఆనందించి ఫోన్ ఆద్యకి ఇవ్వమనగా ఆమె అందుకుంది. వినయ్ ముందు ఫోన్ తీసుకుని నైనా కడుపుతో ఉందన్న శుభవార్త చెప్పగా తెలియకుండానే పెదవులు విచ్చుకున్నాయి. శుభాకాంక్షలు తెలిపి నైనాకి ఫోన్ ఇవ్వమని కాసేపు మాట్లాడింది. ఫోన్ పెట్టేగానే ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పగా వాళ్ళు కూడా సంతోషించారు. ఆకాష్ కంపెనీలకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్ అన్నిటినీ వినయ్ చక్కగా నిర్వర్తించాడు. ఇంకొన్ని నెలలో తాను కూడా ఆకాష్లా తన భార్య పట్ల ప్రేమను రాగాలు కురిపిస్తూ గడపాల్సి వస్తుంది. తొందరలోనే పనులను మరింత వేగవంతం చేయిస్తాడు. చాలా సంతోషంగా ఉన్నాడు ఆకాష్. అతని సంతోషాన్ని చూసి మురిసిపోయింది ఆద్య. రాత్రి కాగానే భోజనం ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతిరోజులాగే ఆద్యకి సౌకర్యంగా ఉండేలా అన్నిటినీ బెడ్ మీద అమర్చి ఆమె పడుకోగానే పక్కనే పడుకున్నాడు ఆకాష్. అతనికి అసలు నిద్ర పట్టడం లేదు. ఆమె తల మీద చిన్నగా నిమురుతూ రూఫ్ వంక చూసి ఉండగానే ఇంకా నిద్రపోలేదా ఆకాష్ అని అడిగింది పొట్టని సర్దుకుంటూ. కాస్త అతని వైపుగా తిరిగి ఆమె మాటలతో చిన్నగా చిరునవ్వు నవ్వి సంతోషంలో నిద్ర పట్టడం లేదమ్ములు అని అనగానే ఎడమ చేతిని మెల్లగా అతని విశాలమైన ఛాతి మీదకు తెచ్చి అడ్డుగా ఉన్న తన షర్ట్ని తప్పించి నిమురుతూ ఎందుకు అంత ఆనందం అని అడిగింది. ఆమె తలను మరింత దగ్గరికి లాక్కుని కండలు తిరిగిన అతని బాహువులను ఆమె భుజాల చుట్టూ వేసి ఎందుకంటే బంగారు, అసలు కొద్ది రోజుల్లోనే మన జీవితాలు చాలా మారిపోయాయి. నాకెంత సంతోషంగా ఉందో అని అంటూ ఆమె కడుపు మీద చెయ్యేసి నిమిరాడు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని పాప చూడ్డానికి ఎలా ఉంటుందో ఏంటో అన్నాడు మైమరుపుగా. అతని వంక ఆశ్చర్యంగా చూసి ఎలా ఉండాలి అని ఆమె అడిగేసరికి గాఢంగా ఊపిరి వదిలి శూన్యంలో చూపు నిలిపి నా చిన్న వయసులో మా అమ్మ చనిపోయారు కదా, నాకప్పుడు బాధతో పాటు కోపం వచ్చింది. అలా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయింది అని. ఆ కోపంలో అసలు ఎంత పిచ్చిగా బిహేవ్ చేసేవాన్నో అని ఆలోచిస్తూ చెప్పి ఆ సమయంలోనే వినయ్ నాకు దగ్గరయ్యాడు. వాడి వల్ల కాస్తో కూస్తో కోపాన్ని తగ్గించుకోగలిగాను అని అన్నాడు. ఇంకా చిరునవ్వుతో అతని వంక చూస్తూ ఉండిపోయింది ఆద్య. నువ్వు దూరంగా పెట్టినప్పుడు కూడా అంతే అని ఆమె కళ్ళల్లోకి చూసి నేను చాలా గరుకు మనిషిని ఆద్య, నీకు తెలుసు కదా, కోపం, అహంకారం, గర్వం ఈ ఆకాష్కి మారు పేర్లు. పాప ఎలా ఉన్నా నేను తనకి మంచి తండ్రిని అవ్వాలి, అస్సలు కోప్పడకూడదు తన మీద అన్నాడు. దగ్గరగా ఉన్న అతని తలను మరింత సమీపించి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి అందుకే ఆకాష్ అంటే నాకు ఇష్టం అని అనగానే ఆమె వంక చూశాడు. నా ఆకాష్కి నాతో తప్ప ఇంకే అమ్మాయితో కూడా ఇలా ఉండడం తెలీదు అని అనేసి చిన్నగా నవ్వి అహంకారం, గర్వం నీ ముసుగులు మాత్రమే. నీకు దగ్గరైతే వాళ్ళ కోసం నిస్వార్థంగా నువ్వు చేయగలిగే పనులు అహంకారం, గర్వం లేవని చెప్తూ తిరిగే వాళ్ళు చెయ్యలేరు. నువ్వు మన బేబీకి పర్ఫెక్ట్ తండ్రి అవుతావు చూడు అని అనేసి కాసేపు ఆగి రేపు దీని మీదున్న ప్రేమ వల్ల నా మీదేమీ ప్రేమ తగ్గదు కదా, అది చాలు అని అంది మూతి బిగించి. పిచ్చమ్ము, నీ మీద ప్రేమ తగ్గేదే కాదు అని ఆమె బొగ్గని మురిపెంగా గిల్లి నువ్వు నా జీవితంలోకి వచ్చాక మా మమ్మీ కనబడేది నీలో, ఇప్పుడు నా కూతురు కనబడుతుంది. దేనికైనా మొదలు
చివర అన్నీ నువ్వే ఈ ఆకాష్కి అన్నాడు ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ. అంతే ధీటుగా అతని మనసు లోతుల్లోకి చూస్తూ, ఇప్పటికైనా ఎప్పటికైనా నా ఊపిరి నువ్వే. ఆద్య చేతిని ఎప్పుడు వదిలిపెట్టకు ఆకాష్. ఒకప్పుడు నిన్నసలు దగ్గరికే రానివ్వకూడదు అనుకున్నా. ఇప్పుడు ఇంచు కూడా దూరం పోవాలి అనిపించట్లేదు అంది. ఆమె మాటలతో సిగ్గు మొహమాటం కలిపిన నవ్వు ఒకటి నవ్వి, ఏంటి ఇస్త్రీ చేసినట్టుంది కదా నా జుట్టు, వెయిట్ పెయింటింగ్ వేసినట్టుంది కదా నా ముఖం అని అన్నాడు అలిగినట్టుగా ముఖం పెట్టి. అతని మాటలతో నవ్వొచ్చి గట్టిగా నవ్వేసి ఒత్తుగా ఉన్న అతని జుట్టులోకి వేలు పోనిచ్చి లాగుతూ, ఈడియట్, అదేదో కోపంలో అన్నానులే అని అంది మూతి ముడిచి. అవునా, అయితే చెప్పు నేను ఎంత బాగుంటాను అని అన్నాడు ఆకాష్ ఆమెను చూసి దగ్గరుండి. ఆమె నోటి వెంట వినాలి అనుకున్న మాటల కోసం మనసు ఆత్రంగా వింటుంది. అతని మనోగతం అర్థమై ఇంకా అతన్ని ఏడిపించడం నచ్చక మరింత దగ్గరికి జరిగి, ప్రపంచంలో ఎవరు వంక చూడని ఆద్యకి నచ్చేంత అందంగా ఉంటావు అని ఆమె మరేదో చెప్పేంతలోనే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పెదాలు అందుకున్నాడు ఆకాష్. దాదాపు కొన్ని క్షణాల తర్వాత అతన్ని బలవంతంగా విడిపించుకుని, బేబీ చూస్తుంది అని అంది సిగ్గుగా నవ్వి. దాంతో నెమ్మదిగా చెవి దగ్గర పెదాలను చేర్చి చిన్నగా ముద్దు పెట్టుకుని, చూడడం లేదు నిద్రపోతుంది అన్నాడు ఆకాష్. అతని అల్లరికి చిలిపిగా అతని జుట్టుని చెరిపి, చాలా ఈడియట్ అని అంది మురిపెంగా ఆమె చేతిని గుప్పెట్లోకి తీసుకుని మనసారా ముద్దు పెట్టుకుంటూ. నన్ను ఇంత బాగా అర్థం చేసుకోగలిగేది ప్రపంచంలో నా బంగారం మాత్రమే. నా గురించి ఇప్పుడు కాదు, పాప పుట్టాక చెప్పు, అప్పుడు నా థ్యాంక్స్ చెప్పే విధానం మరోలా ఉంటుంది అన్నాడు ఆమె కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ. అతని మాటలతో సిగ్గుగా నవ్వి, ఈ ప్రపంచంలో ఇలా నేను అర్థం చేసుకోగలిగేది కూడా నిన్ను మాత్రమే అతన్ని చూస్తూ అంది కళ్ళు వాలిపోతూ ఉండగా. ఆమెకు నిద్ర వస్తుంది అని అర్థమై ఆమెకు దగ్గరగా జరిగి కడుపు మీద చిన్నగా తడుతూ, బుజ్జో బంగారం అంటూ మూసుకున్న ఆమె కన్నుల మీద ముద్దు పెట్టుకుని హాయిగా కళ్ళు మూసుకున్నాడు. ఈ కళ ఉండగానే నెల రోజులు గడిచిపోయాయి. 8వ నెల కడుపుతో ఆద్య ఇంకా నిండుగా తయారయ్యింది. ముఖం గుండ్రంగా మారి చందమామని తలపిస్తూ ఉంది. నవ్వు చామంతి పువ్వులా ఉంది. కురులు అందమైన నల్లటి కలువ రేకులా ఉన్నాయి. చూడటానికి చాలా ముద్దుగా ఉంది. ప్రతిరోజు ఆమెకి ఆకాష్కి కలిపి దిష్టి తీసేవారు శాంతి గారు. ఆద్య అక్కడికి వచ్చినప్పటి నుండి ఏ కొత్త రకం వంట చేసినా, పిండి వంటలు చేసినా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు పద్మ, లలిత, వనజ. వాళ్ళ పాప కూడా ఆద్యకి ఇంకా దగ్గరయ్యింది. అప్పుడప్పుడు ఆమెతో సమయం గడుపుతూ కడుపులో ఉన్న పాపతో కబుర్లు చెప్తూ ఉంది. ఆద్యకు పెళ్లి అనుకున్నప్పటి నుండి ఏది కూడా ఆడంబరంగా ఘనంగా చేసి ఉండకపోవటంతో సీమంతం చెయ్యాలని ఆశపడ్డారు శాంతి గారు. అదే విషయం చంద్రశేఖర్ గారికి చెప్పగా ఆద్య ఆకాష్లు ఇష్టమని ఆయన తప్పుకోగా నేరుగా ఆకాష్ని అడిగారు ఆవిడ అభ్యర్థనగా. ఒకసారి ఆద్య వంక చూసి ఆమె అతని ఇష్టం అన్నట్లు చూడగానే సరే అత్తయ్య అని అనేశాడు ఆకాష్. ఆదివారం తర్వాత సోమవారం కూడా స్కూల్ లేదని తెలిసిన చిన్నపిల్లాడు గంతులేసినట్లు మనసులోనే ఒకసారి ఎగిరి ఆ ఏర్పాట్లో పడిపోయారు ఆవిడ ఆనందంగా. పంతులు గారిని అడిగి 10 రోజుల్లో ముహూర్తం పెట్టించుకుని దూరపు చుట్టాలతో సహా అందరికీ కబుర్లు పెట్టారు. ఆకాష్ ఆఫీసు వాళ్ళకేమీ చెప్పలేదులే కానీ మిగతా దగ్గర వాళ్ళని ఆహ్వానించారు. కెట్టిన్తో రోజు ఫోన్ మాట్లాడుతూ ఉండడం వలన లూసీని ఆహ్వానించింది ఆద్య. ఆఫీస్ పనులు పైగా నైనా కడుపుతో ఉండటం వలన వినయ్ ఇక రాలేకపోయాడు. ఆకాష్ కూడా సరేనన్నాడు. కానీ తేజ మాత్రం వచ్చేశాడు. అన్నయ్య జీవితంలో జరిగే ఏ శుభకార్యమైనా అతను తోడుగా ఉండాల్సిందే. ఆకాష్ గురించి తేజకి బాగా తెలుసు. అతని కోపం, ఆవేశం, ప్రేమ అన్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళకే అంతటి మహోన్నతమైన బంధం దొరకదు అన్నట్లు చేయగలిగాడు ఆకాష్. అతను సాధారణంగా ఏ బంధాన్ని అంగీకరించడు. ఒకసారి అంగీకరించాడు అంటే చచ్చేంత వరకు వదలడు. వినయ్కి స్నేహితుడిగా, తేజకి అన్నయ్యగా, ఆద్యకి ప్రియుడిగా ఎక్కడ ఎప్పుడు ఓడిపోలేదు అతడు. ఓడిపోడు కూడా.
తేజ రావటంతో ఇల్లంతా మరింత కలగా మారింది. కెట్టిన్ కి సెలవులు మొదలవడంతో లూసీ కంటే ముందే వచ్చేశాడు అతడు. ఆద్యని చాలా మిస్ అవ్వాడు కెట్టిన్. ఆమె అంటే అతనికి ఎనలేని అభిమానం, ఆరాధన. మొదట్లో ఆకాష్ లానే అతనికి కూడా ఇండియాకి రావటం పెద్దగా నచ్చకపోయినా ఆద్య వల్ల ఇండియా ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే అందమైన ప్రదేశంగా మారిపోయింది అతనికి కెట్టిన్ కి. కెట్టిన్ ని చూస్తే ఆద్యకి కూడా టీనేజ్ ఆకాష్ ని చూసినట్లు అనిపిస్తుంది. లండన్ కి వెళ్లిన కొత్తలో అతని ప్రవర్తన అచ్చు ఆకాష్ లాగానే ఉండేది. వస్తూనే తేజ రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అతన్ని. ఆద్య ఎదురు పడగానే ఆమె కడుపు వంక చూసి, వావ్ ఆద్య, యు గార్జియస్, బేబీ ఇంకెన్ని రోజుల్లో వస్తుంది అని అడిగాడు నవ్వుతూ. ఇంకో నెలలో అంటూ ఆప్యాయంగా అతని జుట్టు నిమురుతూ ఉండగానే అక్కడికొచ్చాడు ఆకాష్. హౌ ఆర్ యూ అని కెట్టిన్ పలకరించగా, నేను బాగున్నాను, నీ సంగతి చెప్పమన్నాడు ఆకాష్. దాంతో సూపర్ అని ఆద్య చెయ్యి పట్టుకుని ఇక లాన్ వైపు నెమ్మదిగా తీసుకెళ్లి కూర్చోబెట్టి ముందే కూర్చుని మాట్లాడ్డాడు కెట్టిన్. ఆద్య, నువ్వు లేకపోతే చాలా బోరు కొడుతుంది తెలుసా. స్కూల్ కి వెళ్ళేటప్పుడు డైలీ మన బొటిక్ కనిపిస్తూ ఉంటే నువ్వే గుర్తొస్తున్నావు. ఇంకా దాన్ని కొన్ని డేస్ లో కాఫీ షాప్ గా మార్చేస్తారంట అని అన్నాడు దిగులుగా. నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా కెట్టిన్ అని ఆమె దిగులుగా అనగానే, మరి ఆద్య పాప పుట్టాక తనతో పాటు లండన్ వచ్చేస్తావా మరి, నేను ఇద్దరితో ఆడుకోవచ్చు అని అతను అడగగానే, బుడంకాయ్ అని అంటూ అతని తల మీద తట్టి ఆ అని అతను వెనక్కి తిరిగి చూడగానే, మా వదిన్ని నువ్వు తీసుకెళ్తే మా అన్నయ్య ఏమైపోవాలరా అని నవ్వుతూ పక్కనే కూర్చున్నాడు తేజ. దాంతో కెట్టిన్ పొంగమూతి వేసుకుని, మీ అన్నయ్యని ఎవరో అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్నాడు కెట్టిన్. అప్పుడే పెద్ద కప్పు హార్లిక్స్ తో అక్కడికి చేరుకుని దాన్ని కెట్టిన్ కి అందిస్తూ, ఈ మాట ఇక్కడ అన్నావు కాబట్టి సరిపోయింది. మా అల్లుడు గారు విన్నారంటే నీ కాళ్ళు చేతులు కట్టేసి మీ లండన్ కే పార్సల్ చేపిస్తారు నిన్ను అని అనేసి నవ్వి ఆద్యవంక చూసి, అసలే దీని విషయంలో ఆయన అందరికంటే చిన్నపిల్లాడైపోతాడు అని అన్నారు ఆమె తలను మురిపెంగా నిమురుతూ. అంత అర్థమైంది కానీ ఒక్క పదం మాత్రం అర్థం అవక, అల్లుడు గారు అంటే ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు కెట్టిన్. చదివేసిన న్యూస్ పేపర్ ని మడిచి అక్కడికి చేరుకుంటూ, అల్లుడు గారు అంటే మా అమ్ములు భర్త ఆకాష్ అని అర్థం అన్నాడు చంద్రశేఖర్. ఆయన రాగానే ఆద్య పక్క నుండి లేచి ఆయన్ని కూర్చోమన్నట్లుగా తలూపి కెట్టిన్ తాగేసిన కప్పుని ట్రేలో పెట్టుకుని లోపలికెళ్లారు. అప్పుడే యుఎస్ఏ ఆఫీస్ రాయబారాలకి సంబంధించిన ఆఫీసర్ చిదంబరం రాగా ఆయన తెచ్చిన ఫైల్ మీద సంతకాలు చేసి వినయ్కి ఇన్ఫార్మ్ చేసి పని మొదలు పెట్టమని చెప్పి పంపించాడు ఆకాష్. వస్తూనే నవ్వుతున్న ఆవిడ వంక చూసి కెట్టిన్ వచ్చాడని సంగతి గుర్తుకు రాగానే వాడేదో మాట్లాడుంటాడు అని మనసులో అనుకుని కాసేపు ఆద్యతో గడపాలని గుర్తొచ్చి అలా లాన్లోకి నడిచాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.